హాయ్ అండి అందరికీ. పల్లెటూర్లలో అయితే పనికి పోయి వస్తా చాలా గిట్లు అమ్మిటి అక్కడ మొక్కలు వేస్తారనమాట, కూరగాయ మొక్కలు అక్కడ పీక్కొని వస్తారు. ఈ కూలోళ్ళు ఎవరైతే ఉంటారో దొంగ చేస్తారనమాట. కొంతమంది ఏమో వాళ్ళు మనకి ఎందుకు లేని సైలెంట్ వస్తారు, కొంతమంది ఏమో ఖచ్చితంగా దొంగ చేసుకొని వస్తారు. ఎందుకంటే సిటీలలో దొరికినట్టు పల్లెటూర్లలో కూరగాయలు దొరికే కాదు కాబట్టి ఇలాంటి దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. కానీ హైదరాబాద్లో కూడా దొంగతనం జరిగింది చూడండి. ఇంతకేం జరిగిందో తెలుసా? నా కాకరకాయ ఎవరో దొంగ చేశారు. చూపియాలా మీకు? పెద్ద కాయ నింది. నేను మధ్యాహ్నం కూడా చూసిన దాన్ని. చిన్నగా పిందులు వస్తున్నాయి ఇప్పుడు మళ్ళా అనమాట. తెంపదము రేపు కానీ ఎల్లుండి కానీ అనుకున్నా నేను. కానీ నా కాకరకాయ ఎవరు దొంగ చేసారు. నాకు భలే బాధ అనిపించింది. అదే పల్లెటూర్లలో అయితే రేలు తిట్టేవాళ్ళు, కాకపోతే హైదరాబాద్లో కాబట్టి తిట్టకుండా గమ్ముకున్నా నేను. అంటే మన చేతులతో ఏదైనా పండించుకున్నప్పుడు మనం ఇస్తే వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది, కానీ ఇలా దొంగ చేయకూడదు అబ్బా. మొత్తం మీద అయితే నాది కాకరకాయ దొంగలు ఎత్తపోయినరు. చూడాలి మళ్ళీ ఈసారైనా కాసిన కాయలు నాకు దక్కుతాయా లేదా అన్నది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.